సిద్ధు పాట పాడుతుండు. ఇలా ఏంటి ఫ్యాషన్? బాన్ పాకెట్ కాదు అది. మేమేమంటాం తెలుసా దీన్ని? డబు రొట్టె అంటాం. ఇది డబు రొట్టెనే. బన్ను కాదు, ఇది డబు రొట్టెనే. మీలో ఎంతమందికి ఇట్లా ఛాయలే డబు రొట్టె ముంచుకొని తినడం ఇష్టం అన్నది చెప్పండి. నాకైతే భలే ఇష్టం. ఇంకా పెద్దవి ఉంటాయి చూసారు, అవి అయితే ఇంకా మెత్తగా స్వీట్ ఉంటాయి. అవి అయితే దానికి 50 రూపాయలు, 30 రూపాయలకు ఒకటి ప్యాకెట్ కర్రీ. బ్రెడ్ ప్యాకెట్ కంటే ఇలా నాకైతే బన్నులు అంటేనే ఇష్టం ఎక్కువ. నేనైతే తింటున్నా, సిద్ధు కూడా తింటున్నా. మేమిద్దరమే సరొకటి కొనుకొచ్చుకున్నాం ఇవాళనైతే. ఇది ఒక్కటి 5 రూపాయలకు ఒకటి. 5 రూపాయలకు ఒకటి పెద్ద ఉంటుందా? నాకు పెద్ద ఉంటుంది. 5 రూపాయలకు ఒకటి, 10 రూపాయలకు ప్యాకెట్. ప్రసాద్ దుకాణం ఇవి కూడా డాడీ అక్కడ నుండే తెచ్చింది. ప్రసాద్ దుకాణం నుండే తెచ్చింది. కుదురుపాకన కొల్పాకొల్ల దుకాణమే. కుదురుపాక కాదు, కొల్పాక. మేమైతే ఛాయ్ తాగుతున్నాం. ఈరోజైతే డబల్ రొట్టె వేసుకొని అయితే ఛాయ్ తాగుతున్నాం. మీకు ఇష్టమా డబల్ రొట్టె? నాకైతే మస్తు ఇష్టం. మా సిద్ధుకి కూడా ఇష్టం. సిద్ధు 2 వేసుకున్నాడు, నేను 1 వేసుకున్నాను. హాయ్ అండి అందరికీ. ఇక్కడనైతే నేనైతే కర్రీ అయితే రెడీ చేస్తున్నా. ఈరోజు కూర వచ్చేసి మిల్ మేకర్ను ఆలుగడ్డ కాంబినేషన్ వండుతున్నా. అట్లా బాగుంటుంది కూర కూడా అని చెప్పేసి వండుతున్నా. ఇవి ఏంటంటే ఇవి చిన్నవి మిల్ మేకర్లు, పెద్దవి కాదు. మొన్న ఒక్కసారి వండుకుని ఏంటంటే అవి పెద్దగా ఉన్నాయి, అంటే ఒకటి బాగా పెద్దగా ఉంది. అలా అవి పెద్దవి అన్నట్టు, ఇవేమో చిన్నవి. ఇలా కొన్ని ఎక్కువ వచ్చినాయి, అలా కొన్ని తక్కువ వస్తాయి అంతే. అంటే అవి లేవు, ఇది ఒక్క ప్యాకెట్ ఉంది కాబట్టి తెచ్చుకున్నాము. అంతకుముందు మేము సూపర్ మార్కెట్కి వెళ్ళినప్పుడు కుళ్ళనే పట్టుకొచ్చేదాన్ని. కుళ్ళ అయితే కొంచెం ఎక్కువ వస్తాయి అని చెప్పేసి నేను కుళ్ళనే తెచ్చేదాన్ని. తెచ్చి పక్కకి పెట్టుకుంటున్నాను. ఈ మధ్యలో మేము ఎక్కువ సూపర్ మార్కెట్కి వెళ్ళక చాలా రోజులు అవుతుంది, షాపింగ్కి వెళ్ళక. అందువల్లనే నేనేం తేయలేదు. అయితే షాప్లో ప్యాకెట్స్ ఉంటాయి అన్నట్టు 10 రూపాయలే, అవి అయితే తెచ్చినాము. ఇక్కడనైతే నేను ఆలుగడ్డను వేడి నీళ్ళల్లో ఇవైతే వేసుకొని అయితే పక్కకు పెట్టుకున్నా. కూరగాయలు ఇట్లా కట్ చేసుకొని కోసుకొని అయితే పక్కకు పెట్టుకున్నా. పక్కకు పెట్టుకున్న తర్వాత ఇలా కొంచెం కూర 2-3 పావుల నూనె పోసుకొని అలా బగారాకు కొంచెం జీలకర్ర ఆవాలు వేసుకొని, బగారాకు అది పువ్వు ఉంటుంది చూసినా అది వేసుకొని, ఉల్లిగడ్డలు అయితే వేసుకున్నా. 2 పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డలు వేసుకొని అవి కొంచెం బాగా ఫ్రై అయ్యేదాకా ఉంచుకున్నా. నేను ఎప్పుడు మిల్ మేకర్లలో మిక్సీ పట్టే ఉల్లిగడ్డను టమాటా ప్యూరీ వేసిన అన్నట్టు, మిక్సీ పట్టి. అట్లా మొన్న ఒకసారి వండుకున్నాము, బాగానే ఉంది. అంటే ఎప్పుడైనా అట్లనే వండుతున్నా అన్నట్టు. చాలా రోజులు అయింది ఇట్లా మిక్సీ పట్టకుండా వేసి వండుకోవడం అన్నట్టు. అట్లా ఊక తింటున్నాం కదా, ఇట్లా కూడా ఒకసారి తిందామని చెప్పేసి మేమైతే ఇట్లనైతే వండుకున్నాం అన్నట్టు. ఉల్లిగడ్డలు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆలుగడ్డలు ఏం ఉడకబెట్టుకోలేదు, డైరెక్ట్ కోసుకున్న. పొట్టు తీసేసి పైది కోసుకొని అయితే వండుకుంటున్నా. టమాటాలు ఒక 2 టమాటాలు తీసుకున్నా, అవి మొత్తం అయితే పెట్టేసుకున్నాం. అవి ఉడికేసరికి టైమే పడుతుంది. అంతసేపు ఏంటంటే నేను ఫస్టే వేడి నీళ్ళల్లో వేసిన అన్నట్టు మిల్ మేకర్లు. అవి కొంచెం నానతాయి కదా వేడి నీళ్ళలో అని చెప్పేసి ఫస్ట్ అయితే అది ఆడబెట్టేసి, ఇది కొద్దిసేపు ఉడికిన తర్వాత ఇలా కొంచెం ఉప్పు, కొంచెం పసుపు, కొంచెం అల్లం వెల్లిగడ్డ కూడా వేసుకున్నా. కాకపోతే అది మిస్ అయిపోయింది వీడియో, అంటే అప్పుడు రాలేదు వీడియో. అల్లం వెల్లిగడ్డ కూడా వేసుకున్నా. ఫస్ట్ కలుపుకున్న తర్వాత ఉప్పు పసుపు వేసి కలుపుకున్న తర్వాత అల్లం వెల్లిగడ్డ వేసుకున్నా. అదైతే మిస్ అయిపోయింది. వేసుకున్నాక ఇట్లనైతే మొత్తం కలుపుకొని మూతనైతే పెట్టేసుకున్నా. కొంచెం టైమే పట్టింది, ఎందుకంటే నేనేం ఆలుగడ్డలు ఉడకబెట్టలేదు కదా, అట్లనే డైరెక్ట్ వేసుకున్నాను కాబట్టి మనకు ఆలుగడ్డలు ఉడికేసరికి కొంచెం అయితే టైం పడుతుంది.
ఆలుగడ్డలు ఉడికేసరికి టమాటాలు కూడా ఉడికిపోతాయి. ఎందుకంటే ఆలుగడ్డలు అవే ఉడకంగా టమాటాలు ఉడికాయా. ఇక్కడనే చూడండి నేనైతే పెట్టుకున్నా, అవి కొంచెం కాలుతాయని చెప్పేసి కొన్నైతే చల్లనీళ్ళు పోసిన, వేడిగా ఉన్నాయని చెప్పేసి పోసేసి ఇక్కడనైతే ఇందులోనైతే వేస్తున్నా. ఇట్లా బాగుంది కూర, చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఆలుగడ్డను మిల్ మేకర్ కలిపి వండుకుంటే కాంబినేషన్ బాగుంది. అంటే ఎప్పుడు వండినా ఒకటే వండిన అన్నట్టు సొంతము, ఎప్పుడు ఆలుగడ్డ వేసి వండలేదు. నేను కూడా యూట్యూబ్లో చూసి బాగుంటుంది కదా అని చెప్పేసి ట్రై చేసిన. బాగుంది, చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఇట్లనైతే వేసుకొని అవన్నీ అయితే మిక్సీ చేసుకున్నా. ఏ మాటకి ఆ మాట కూర మాత్రం సూపర్ ఉంది. ఇందులోకి చపాతీతో పూరే ఉంటే మాత్రం ఇంకా సూపర్ అంటే సూపర్ ఉండేది. మేము చపాతీ ఏం చేయలేదు, అన్నంలోకే కర్రీ వండేసిన కాబట్టి అన్నంలోకే తీసుకున్నాం అన్నట్టు. చపాతీ ఇట్లా ఏం చేయలేదు. ఇక్కడనైతే కొంచెం అయితే కారం వేసుకుంటున్నా. అవి చాలా సేపు ఉడికిన తర్వాత కారం వేసుకున్నా, కొంచెమే వేసుకున్న కారము. బాగా కారం అయిందనుకో పిల్లలు సిద్ధు ఇట్లా తినడు, మళ్ళీ కారం ఎక్కువ యూజ్ చేస్తలేమన్నట్టు. ఎందుకంటే కొంచెం షాతుల మంట వస్తుందని చెప్పేసి కారం అయితే ఎక్కువ తినద్దు. చాలామందికి పడతలేదు కూడా కారం తింటే, నాకైతే అసలు పడతలేదు. చాలా అంటే చాలా తీయనైతే వేసుకున్నాం. అప్పుడప్పుడు మిస్టేక్లో కారం అయిందనుకో నాకైతే పొట్టు పొట్టు ఉంటున్నాయి మా వాళ్ళ చేతుల్లో అయితే. కారం అన్నీ పర్ఫెక్ట్గా ఏరిపోయినాయి కూరకైతే. నాకు ఎందుకు బాగా అంటే బాగా నచ్చింది. నాకు ఏమనిపించిందంటే చపాతీ వేసుకుంటే అయిపోవు కదా అన్న ఫీలింగ్ అయితే వచ్చింది నిజంగా. కానీ బద్ధకం కొద్ది చేసుకోలేదు. ఇందులోకి చపాతీ అయితే సూపర్ అంటే సూపర్ ఉంటుంది. నాకు ఎందుకో బాగా నచ్చింది. లాస్ట్కి అయితే కొత్తిమీర, కొంచెం గరం మసాలాని అయితే వేసుకున్నా. కూరనైతే రెడీ అయిపోయింది. సిద్ధు చాయ్ తాగేటప్పుడే రెడీ అయిపోయింది కదా. సిద్ధుకి అయితే కర్రీ పంపించిన బాక్స్ స్కూల్కి. అలాగే సిద్ధు అయితే స్కూల్కి వెళ్ళిపోయిండు. పాప సిద్ధుకి అయితే ఫుల్ జ్వరం వచ్చింది. చూడు ఎట్లా వండుకున్నాడో. ఈరోజు అయితే సిద్ధుతోని పెద్ద పని అయిపోయింది నాకైతే. సిద్ధుకు మధ్యాహ్నమే ఫుల్ జ్వరం వచ్చింది. అయితే వచ్చిండు స్కూల్ నుండి. ఇక్కడ ఖాళీగా జ్వరం వచ్చింది కదా, ఉత్తి మంచాలు ఎందుకు వండబెట్టారని మీరు అనుకుంటున్నారు. సిద్ధుకు వామిటింగ్స్ అస్సలు ఆగుతలేవు. ఇగో అక్కడ మంచాల కక్కిండు. మంచం అయితే పెద్ద మంచం గడిగి అయితే అక్కడ పెట్టేసిన. ఇక్కడ చూడు, అక్కడ బెడ్షీట్ బ్లాకెట్ బట్టలల్లో మొత్తం వాంతింగ్ చేసుకుండు. జ్వరం వచ్చింది కదా అని చెప్పేసి మెత్తగా వేసి పండబెట్టిన నేను. కథ మొత్తం వాంతింగ్ చేసుకునేది, మొత్తం వాంతింగ్ చేసుకునేది, మొత్తం కడిగిన ఇవ్వదాకా. పాపం కొడుకు బాగా వాంతింగ్ చేసుకుండు. అయితే ఈడ వాంతింగ్ చేసుకున్నాం కదా, ఇటుగా అడుగుతా అని చెప్పేసి ఆడనైతే పండబెట్టిన. ఇప్పుడే జస్ట్ ఇప్పుడే పండబెట్టిన. ఇదంతా కడిగి కొంచెం కొంచెం బయట గాలి కూడా కొంచెం మంచిగా ఉంటుందని చెప్పేసి ఇటునైతే అరుగు మీద పండబెట్టిన. వాళ్ళ డాడీ హాస్పిటల్కి వెళ్ళిండు. సిద్ధుకు దెబ్బ తాకింది కదా, ఆ కాలు ఎఫెక్ట్ వల్ల నడువు వస్తలేదు. అందుకని చెప్పేసి అది కొంచెం జ్వరం వచ్చింది. మళ్ళీ జ్వరం వచ్చి వాంతింగ్ అయింది. సిద్ధు మంచిగా లేకపోతే నాకు అస్సలు మనసున పట్టది. ఇంత వాంతింగ్ ఇదంతా అడిగినాం ఎవరిదాకా. సిద్ధుకు జ్వరం వచ్చడేమో కానీ ఇల్లంతా చిన్నమైనట్టే ఉంటుంది. అసలు మంచిగా ఉంటే ఒక్క నిమిషం కూడా ఖాళీగా ఉండడు, ఎప్పుడు ఒరిస్తూనే ఉంటాడు. ఇప్పుడు సైలెంట్గా వండుకుండు. లోపల వేయాలి. వాంతింగ్ తక్కువ అయ్యి ఏమో చేస్తా అన్నాడు. అది పెట్టుకుంటే వాంతింగ్ రాదన్నట్టు. అది తీసుకొచ్చినాక అది పెట్టిపిచ్చి ఇంట్లో తీసుకెళ్ళి పండబెడతా. వాళ్ళ డాడీ వచ్చేదాకా ఒక 10 నిమిషాలు ఇన్నే వండుకుంటుంటే, అంటే బ్లాకెట్ కప్తా అన్న, ఇంకొకటి వద్దులే అని అన్నాడు. ఉత్తినే వండుకుండు బనిని మీద. నేనేమో చిన్న టవల్ తెచ్చేసి కప్పిన అంతే. మళ్ళీ లోపల తీసుకెళ్తా ఒక 2 నిమిషాల తర్వాత. జ్వరం బాగా ఏం లేదు. మధ్యాహ్నం అన్నం తిన్నాడు స్కూల్లో, అది అరగలే. అది అరగక వాంతింగ్ చేసుకున్నాడు. ఇక దాంతోనే 2-3 సార్లు వాంతింగ్ వేసుకునేసరికి ఇక కొంచెం జ్వరం కూడా వచ్చింది. ఇప్పుడిప్పుడే జ్వరం వచ్చింది. వాంతింగ్ చేసుకున్న తర్వాత జ్వరం వచ్చింది. పిల్లలకు బాగాలేకపోయింది అనుకో నాకైతే అస్సలు మనసున పట్టదు. మనం ఎంతైనా ఓర్చుకుంటాం కానీ వాళ్ళు మాత్రం ఓర్చుకుంటారు, అస్సలు ఓర్చుకోరు కదా. ఇప్పటిదాకా నేను బట్టలు వండేసి కూర్చున్నా. పడుకుండు సిద్ధు. ఎట్లా పడుకుండు, ముట్టుకొనిస్తలేడు మళ్ళీ అస్సలే.